హాయ్ అండి. రోజు ఇడ్లీ దోశ తిని తిని బోర్ కొట్టిందా? అయితే ఒకసారి ఈ విధంగా క్రిస్పీ రవ్వ దోశ ప్రిపేర్ చేసుకోండి. మెజర్మెంట్‌తో పాటు టిప్స్ కూడా చూపిస్తున్నాను. చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా సరే, ఇప్పటికి చాలా సార్లు ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా బాగా వస్తాయి. దీనికోసం ముందుగా కప్పు సుజి తీసుకోండి. హాఫ్ కప్పు బియ్యపిండి, పావు కప్పు మైదా పిండి, 3/4 కప్పు పెరుగు తీసుకోండి పుల్లటిది. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్టు, జీలకర్ర వేసుకోండి. వాము కూడా వేసుకోవచ్చు. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటాయో అవన్నీ వేసుకోండి. క్యారెట్‌తో సహా అన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర వేసుకున్నాను. ఇక్కడ 5 కప్పులు వాటర్ అనేది వేస్తున్నాను. మీరు 6 కప్పులు వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ బౌల్ సరిపోలేదని నేను వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 5 కప్పులు వాటర్ అనేది వేసుకొని ఎక్కడ ఉండలు అనేది లేకుండా చాలా ఏం లేకుండా బాగా కలుపుకోండి. ఈ విధంగా వాటర్గా ఉండాలి మనకి బ్యాటర్ అనేది. ఇప్పుడు ప్యానం అయితే బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే దోశ అనేది వేసుకోండి. ఫస్ట్ అయితే దోశ వేసుకోండి. రాకపోతే అప్పుడు ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. ఫస్ట్ దోశ వేసుకునేటప్పుడు పిండి అనేది ఒకసారి గరిటతో మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా టీ గ్లాస్ సహాయంతో దోశ అనేది వేసుకుని తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. దోశ వేగడానికి టైం పడుతుంది కాబట్టి మీరు దగ్గరుండి ప్యానాన్ని అన్ని వైపులకి కదుపుకుంటూ దోశని ఎర్రగా ఈ విధంగా వచ్చిన తర్వాత మాత్రమే తిరగేసుకోండి. 2 వైపులా కాల్చుకున్న తర్వాత రవ్వ దోశ అనేది మనకి ఈ విధంగా ప్రిపేర్ అయిపోతుంది. అలాగే మిగతా దోశలు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. రవ్వ దోశని మార్నింగ్ మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది ఏగడానికి టైం పడుతుంది కాబట్టి ఆఫీస్కి, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి లేట్ అయిపోతుంది. కాబట్టి దీన్ని ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ ఈ టిప్స్ అన్ని ఫాలో అయినా కూడాను రవ్వ దోశ మాకు వేయటం రావట్లేదండి అనుకునేవాళ్ళు మీరు నైట్ వేసుకునే లెక్కైతే మార్నింగ్ వేసుకునే లెక్కైతే నైట్ ముందే పిండి అనేది రెడీ చేసుకుని ఒక 1 అవర్ బయట వదిలేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ప్రిపేర్ చేసుకుంటే మనకి హోటల్ స్టైల్ రవ్వ దోశ అనేది రెడీ అయిపోతుంది. సాఫ్ట్గా, క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.